నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? దీనికి ఆపరేషన్ చేయాలి, చాలా ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టే స్తోమత నాకు లేదు. అబార్షన్ చేపించుకోకుండా పాపని కంటున్నానని మా నాన్న నన్ను ఇంట్లో నుంచి గంటేశారు. నా చదువు ఆగిపోయింది. అయినా నేను నా కూతురు కోసం చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ ఎలాగో ఇక్కడి దాకా తీసుకొచ్చాను. ఈ జబ్బు వచ్చిందని తెలిసాక నాకు మీ దగ్గరికి రావడం తప్ప ఇంకో ఆప్షన్ కనిపించలేదు ధ్రువ. అందుకే వచ్చాను. నన్ను క్షమించండి. ఇదంతా కట్టుకథ కాదు అని నమ్మకమేంటి? కావాలంటే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి పాప హెల్త్ చెక్ చేయించండి. మీ పాపో కాదో తెలుసుకోవడానికి DNA టెస్ట్ చేయించండి. నేనెందుకు చెకప్ చేయించుకోవాలి? నేను స్పృహలో లేనన్నావు, ఏదో జరిగిపోయిందన్నావు, వెంటనే మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయానన్నావు, కడుపు అన్నావు. ఒక్కటన్నా మ్యాచ్ అవుతుందా? ఇవన్నీ డబ్బు కోసం అల్లిన కట్టుకథల్లా ఉన్నాయి. సరే, రైడ్కి వెళ్ళిన వాళ్ళు మార్నింగ్ ఎలా వచ్చారో అది ఎప్పుడైనా ఆలోచించారా? సరే, పొద్దున్న ఎక్కడున్నారు? నేను స్టే చేసే హోటల్ రూమ్లో. రూమ్కి ఎలా వచ్చారు? నేనే మిమ్మల్ని రూమ్కి తీసుకుని వెళ్ళాను. మీరు మీ కంపెనీ అడ్రస్తో సహా మొత్తం నాకు చెప్పారు. డబ్బు కావాలంటే నాకు కడుపు వచ్చినప్పుడే బెదిరించదాన్ని కదా. కానీ డబ్బు కంటే ఆత్మాభిమానాన్ని చూస్ చేసుకున్నాను. నాకేమీ మాటలు పడటం సరదా కాదు. అమ్మా, నైట్ నేను పడిపోయాను, పొద్దున రూమ్లో లేచాను. ఇది పట్టుకుని ఈ పిల్లని నా కూతుర్ని చేసేస్తావా? ఇదేదో వీళ్ళు పెద్ద ప్లాన్తోనే వచ్చారనిపిస్తోంది. ఇద్దరు పెద్ద ఫ్రాడ్స్లా ఉన్నారమ్మా. అమ్మా, నాన్న మంచివాడన్నావు, ఎందుకు ఇన్ని మాటలు అంటున్నారు? ఏయ్, ఎప్పుడు ఆ పిచ్చిగీతలేనా? తెల్లారింది మొదలు ఆ బుక్ పట్టుకుని ఏం ఉద్ధరిస్తున్నావని ఒక్క పని కూడా తిన్నగా చేయవా? లేదండి, బయటికి వెళ్ళొద్దన్నారు కదా, అందుకే ఏమీ తోచకపోతే బాత్రూంలో నీవి నవి విడిచిన బట్టలున్నాయి, ఆ ఉతుకు.
అంతేకాని ఇక్కడ కూర్చొని సుఖంగా గీతలు గీసుకోవడానికి కాదు నేను తీసుకొచ్చింది. చూడు, ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను. నేను వెళ్ళాక నువ్వు హాల్లోకి వెళ్ళాలి. హాల్లోకి ఎందుకండి? మీరు నన్ను రూమ్లో నుండి బయటికి వెళ్ళొద్దన్నారుగా. అప్పుడు ఉండమన్నాను, ఇప్పుడు వెళ్ళమంటున్నాను. ఏ వెళ్ళవా? వెళ్తానండి. చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను వెళ్ళాక మెల్లిగా హాల్లోకి వెళ్ళు. అక్కడ ధ్రువ ఉంటాడు. అతన్ని నేను టీవీ చూడొచ్చా అని అడుగు. అమ్మో, ఆయన దగ్గరకా? వద్దండి. ఆయనకి నేనంటే అస్సలు ఇష్టం ఉండదు. నన్ను చూస్తే ఆయన కోపంగా చూస్తారు. నీకు ఇష్టం ఉందా లేదా అని నేను అడగడం లేదు. నువ్వు వెళ్ళాలి అంతే. అసలు నువ్వంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పు? ఈ భూమికి భారంగా బతుకుతున్నావు. నీ వల్ల ఎవ్వరికీ ఏ ఉపయోగం లేదు. అడిగింది చేయకపోతే ఇక్కడే ఉండి కుళ్ళిపోతావు. ఇదిగో, నేను ఎక్కడికి వెళ్ళానని ఎవరైనా అడిగితే, ముఖ్యంగా ధ్రువ అడిగితే, అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది, నాకు హాస్పిటల్ అంటే భయం, అందుకే నేను వెళ్ళలేదు అని చెప్పాలి. అర్థమైందా? మ్, చెప్తానండి. మరి ఆయన కోప్పడితే పడతాడు. నీకేం పోయింది? నీకేం కొత్త కాదు కదా. చెప్పింది చేయకపోతే డాక్టర్ ట్రీట్మెంట్ అటు ఉంచు, నా ట్రీట్మెంట్ మొదలవుతుంది. అర్థమవుతుందా? నాన్న, నేను టీవీ చూడొచ్చా? ఏయ్! ఎవరు నాన్న? మీ అమ్మ నీకేం చెప్పిందో నాకు అనవసరం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను నీకు నాన్నని కాదు, నువ్వు నా కూతురివి అసలే కాదు. అర్థమైందా? రూమ్లో అమ్మ కూడా లేదు. భయంగా ఉంది. ఇక్కడ కూర్చొని టీవీ చూస్తాను. కుదరదు. ఆగు. ఇల్లారా. అయినా మీ అమ్మ నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళింది? అప్పుడే నిన్ను మా నెత్తి మీద పెట్టి ఆవిడ తిరుగుతుందా? అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది. ఇవాళ నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. నీ అపాయింట్మెంట్ అయితే నిన్ను తీసుకువెళ్లకుండా తను అక్కడ డాన్స్ చేయడానికి వెళ్ళిందా? ఏ మీ అమ్మ నిన్ను అలా చెప్పమందా? మీరు మీ అబద్ధాలు ఒక్కటి కూడా మ్యాచ్ అవట్లేదు. కాదు, నాకు హాస్పిటల్ వాసన అంటే పడదు. వాంతి వస్తుంది. ఆ మందుల వాసన చూస్తే నాకు అస్సలు పడదు. అంశు, 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 అంశు. అంశు, ఏమైంది వసుంధరా? అంశు సార్, అంశు ఇక్కడికి వచ్చిందా సార్? అంశు ఒక్కతే ఇక్కడికి ఎలా వస్తుంది? నీతోనే పార్క్ తీసుకెళ్ళానన్నావు కదా, అలా అడుగుతున్నావేంటి ఇప్పుడు? చూడు, జోక్ చేయడానికి ఇది టైం కాదు. అంశు ఎక్కడా? వసుంధరా, ఏమైంది? ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు? ముందు రిలాక్స్ అవ్వు, కూల్. అంశు ఎక్కడా? అది సార్, నిన్నే అడుగుతున్నాను. అంశు ఎక్కడా? సమాధానం చెప్పు. మీరా అరవకు.
తన్ని మాట్లాడినివ్వు. వసు, నువ్వు టెన్షన్ పడకు, ఊపిరి తీసుకో. ఏమైందో క్లియర్గా చెప్పు. పార్క్లో మీ ఫోన్ వచ్చినప్పుడు పాప నా చేయి పట్టుకునే ఉంది సార్. మీరు ఫోన్లో అంత గట్టిగా అరుస్తుంటే తను భయపడి నా చేయి వదిలేసింది. మిమ్మల్ని బ్రతిమాలడం కోసం నేను తనని బెంచ్ మీద కూర్చోబెట్టి పక్కకొచ్చి ఫోన్ మాట్లాడి తిరిగి చూసేసరికి అక్కడ తను కనపడలేదు. నేను పార్క్ అంతా వెతికాను, ఇక్కడ తను నాకు కనిపించలేదు. లేదు అంటే ఏంటి? నా బిడ్డ ఏమైంది? చూడు ధ్రువ, నా బిడ్డకి ఏమైనా అయితే ఎవరిని వదిలిపెట్టను. నా బిడ్డ నాకు తెచ్చివ్వండి. చూడు మీరా, ఇప్పుడు నువ్వు అరిచినంత మాత్రాన జరిగింది మారిపోదు. వసుంధర కూడా కావాలని చేయలేదు. ఇప్పుడేం చేయాలో ముందు అదే ఆలోచిద్దాం. అవును, నీకు తనే ముఖ్యం. పాప పోయినా పర్వాలేదు, ఈ వసుంధర బాధపడకూడదు, అంతే కదా? అసలు ఇంట్లో ఉండకుండా ఉండాల్సింది. అసలు ఆ పార్క్ ఎక్కడుందా పార్కు? మేము వెళ్ళింది మన ఇంటి వెనుకున్న పార్క్కి మీరా, కానీ అక్కడ అంతా వెతికాను, తను ఎక్కడ కనపడలేదు. మిగతా వాళ్ళు వెతికేదానికి తల్లి వెతికేదానికి చాలా తేడా ఉంటుంది. నేనే వెళ్ళి చూసుకుంటాను. ఆగు మీరా, మేం కూడా వస్తా ఉండు. వసుంధర, నేనున్నాను, నువ్వేం భయపడకు. ఒకసారి పార్క్లో మళ్ళీ చూసి అట్నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్దాం. కంగారు పడకు, పద. అంశు, అంశు, అంచు, అంశు, అంచు, అంశు, అంశు, అంశు. అంశు, అంచు, అంశు. అది కాదు మీరా, పాపకి మధ్యాహ్నం కూడా ఏమీ పెట్టలేదు. తినకపోతే పస్తులుండి చేస్తాం. మా నాన్న మమ్మల్ని వదిలేయండి. నేను చెప్పేది విను. ఆ చచ్చేదేదో బయటికెళ్ళి చావు, నా ఇంట్లో కాదు. ఇప్పుడు చెప్పేది అండర్లైన్ చేసి మరీ గుర్తుపెట్టుకో. నా కోడలి మీద అరవాలన్న ఆలోచన కూడా చేయకో. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళడానికి కూడా మళ్ళీ ధైర్యం చేయలేవు. పోనీలే, పిల్ల తినలేదు కదా అని బాధ్యతగా అడిగితే నోర్లేస్తుందేంటి? నాకేమీ సరదా కాదండి. ఆయన మిమ్మల్ని ఏమీ బాధ్యత తీసుకోమని అనలేదు. సహాయం కోసమే వచ్చాను. మరి ఇలా మానవత్వం లేకుండా పిల్ల విషయంలో అంత అజాగ్రత్తగా ఎలా బిహేవ్ చేస్తారు? నేను చెప్పేది ఒకసారి విను మీరా. నువ్వు మాట్లాడుకో. నా కూతురు అడ్డాన్ని పెంచిందని నాకు అర్థమవుతుంది.
తన కోసమే మౌనంగా అన్నీ భరిస్తున్నాను. అలా తీసుకుని వదిలేసావే, తనకేదైనా అయితే? ఏం జరిగింది? మేడం, వసుంధరా, అడిగేది నిన్నే. ఏం జరిగిందో చెప్పు. అంశు, సార్తో మాట్లాడొస్తాను. నువ్వు ఇక్కడే ఆ బెంచ్ మీద ఆడుకుంటూ ఉండు, ఎక్కడికి వెళ్ళకు. అసలు ఆ పార్క్ ఎక్కడుందా పార్కు? మేము వెళ్ళింది మన ఇంటి వెనుకున్న పార్కుకి మీరా. అది అత్తయ్య జరిగింది. మేం వెళ్ళి వెతికితే పాప పార్క్లోనే కనిపించింది. కానీ వసుంధర పార్క్ మొత్తం చూశాను, పాప ఎక్కడా కనిపించలేదని అబద్ధం చెప్పింది. పాపా, ఇట్రామ్మా. తను నీతో ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పిందా? చెప్పింది. మరక్కడి నుంచి ఎందుకు కదిలావు? ఒక తాత వచ్చి ఈ బెలూన్స్ ఇచ్చాడు. నన్ను కాసేపు ఆడిచ్చాడు. ఎవరా తాత? ఏమో నాకు తెలీదు, కానీ మంచి తాత. నన్ను చాలా బాగా ఆడించారు. చూడ్డానికి ఎలా ఉన్నాడు? ఒక బ్లాంకెట్ కప్పుకున్నారు. మొహం సరిగ్గా కనిపించలేదు. తలకి తెల్ల జుట్టు ఉంది. అత్తమ్మా, వసుంధరా, ఏమైంది? అంశు 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 ఏమైందమ్మా? అంశు అంశు నా బిడ్డకి ఏమైంది? అంశు 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 ఏమైంది వసుంధరా? నేను వచ్చే ముందు దాకా బానే ఉంది కదా, ఈ లోపే ఏమైంది? అంశు ఐస్ క్రీమ్ కావాలని అడిగితే నేను కొనిచ్చాను. తిన్న వెంటనే ఊపిరి తీసుకోవడం కష్టమైపోయి పడిపోయింది. ఏంటి, ఐస్ క్రీమ్ పెట్టావా? తనకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా. అసలు మమ్మల్ని మా నాన్న వదిలేయమంటే నేను లేనప్పుడు ఇలా చేస్తావా? నాకెన్నాళ్ళు డౌట్ మాత్రమే ఉంది. మొన్న కూడా నువ్వు కావాలని పార్క్లో వదిలేసి వచ్చావు. ఇప్పుడు కూడా నేను వెళ్లేదాకా ఉండి తన హెల్త్ కండిషన్ బాగాలేదని చెప్పినా, పైగా పాప బ్రెత్లెస్తో నీ ముందు 2 సార్లు పడిపోయింది కదా, అయినా నువ్వు ఐస్ క్రీమ్ ఎలా పెడతావు? అసలు నిన్ను మీరా, దిస్ ఈస్ ద లిమిట్. నా భార్య మీద చెయ్యెత్తేంత ధైర్యం చేయాలని ట్రై చేయకు. చెప్తోంది కదా కావాలని చేయలేదు అని. సీన్ చేయకి ఇక్కడ. కావాలని చేయలేదా? ఇప్పుడు నా పాపకి ఏమైనా జరిగితే కావాలని చేయలేదంటే ఏంటి అర్థం?
అక్కడ ఊపిరి ఆడక కొట్టుమిట్టాడుతుంటే అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ అక్కడ చావు బతుకుల్లో ఉన్నది నీ కూతురు ధ్రువ. రిపోర్ట్లో వచ్చింది కదా పాప నీ రక్తం అని. నువ్వు కూడా చూడు వసుంధర. వసుంధర, నేను నీకు ముందే చెప్పాను, నాకు ఈ ఆస్తి మీద, ఈ ఇంటి మీద, నీ స్థానం మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని. నా బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. తనకి నయం అవ్వగానే నేను వెళ్ళిపోతాను. మీరా, నేను కావాలని చేయలేదు. నిజంగా నాకు తెలియదు. ఇంకా ఆపు వసుంధర నీ నాటకాలు. నీకు దండం పెడతాను. నేను నీ ప్లేస్లోకి వచ్చేస్తానని భయపడి నా బిడ్డకి ఇలాంటివి చేయకు. నాకు ఎలాంటి ఆశలు లేవు. ఏం మాట్లాడుతున్నావు మీరా? మాట మాట్లాడే ముందు ఒక్కసారి కాదు 10 సార్లు ఆలోచించి మాట్లాడు. ఏమంటున్నావు? తన స్థానంలోకి వస్తావని వసుంధరకి భయమా? వసుంధర స్థానంలోకి రావడానికి తలకిందులుగా తపస్సు చేసినా ఎవ్వరూ రాలేరు. పిలిచారంట? అవును, పిలిచాను. నువ్విక్కడికొచ్చింది నీ కూతురి ట్రీట్మెంట్ కోసమే అని చెప్పావు కదా, అదే మాట మీద ఉంటావా? అవునండి, తన ప్రాణం కాపాడుకోవడమే నాకు ముఖ్యం. అదే మాట అన్నాను, అదే మాట మీద ఉంటాను. నువ్వంత జెన్యూన్గా ఉంటే నువ్వడగని, అస్సలు ఊహించని ఒక ఆఫర్ నీకిస్తున్నాను. ఆఫరా? అర్థం కాలేదు మేడం. అంశుకి కావలసిన ట్రీట్మెంట్, ఆపరేషన్, దానికి ఎంత ఖర్చైనా నాది బాధ్యత. ఈ పాప ధ్రువ రక్తం కాబట్టి ఈ ఇంటి పేరు కూడా తనకిస్తాను. ప్రతాప్ వారసురాలిగా ఈ ఇంట్లోనే పెరుగుతుంది. నిజంగానా మేడం? కానీ 1 కండిషన్. ఈ సంతోషంలో మీరు ఏ కండిషన్ పెట్టినా నేను క్షణం కూడా ఆలోచించను మేడం. మిగిలినవన్నీ నాకు చాలా చిన్నవి. చెప్పండి మేడం, ఏం చేయమంటారు? అంశుని నువ్విక్కడే వదిలేసి నువ్వు వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. అంశు బాధ్యతంతా మాది. నువ్వు పక్కనుంటే ఆ గతం ధ్రువాని, వసుని మళ్ళీ మళ్ళీ వెంటాడుతూనే ఉంటుంది. అందుకే పాప భవిష్యత్తు కోసం నువ్వు పాప జీవితం నుంచి శాశ్వతంగా తప్పుకోవాలి. మేడం, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా కూతురు జబ్బు తగ్గడానికి కొంచెం సహాయం దొరికితే చాలు అనుకున్నాను. కానీ మీరు నా పాపకి నేను ఎప్పటికీ ఇవ్వలేని గౌరవాన్ని, ఈ ఇంటి పేరుని ఇస్తానంటున్నారు. పైగా
తనకి ఆపరేషన్ చేయించి ప్రాణం పోస్తానంటున్నారు. తన అదృష్టానికి భవిష్యత్తుకి నా మమకారం అడ్డు రాకూడదు మేడం. దీని గురించి నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించను. నా దగ్గర పేదరికంలో పెరగడం కన్నా మీ ఇంటి బిడ్డగా పెరిగితే నాకు సంతోషం మేడం. నేను వెళ్ళిపోతాను మేడం. ఇప్పుడే నా బిడ్డని వదిలి వెళ్ళిపోతాను. అంశు జాగ్రత్త, జాగ్రత్త. అమ్మా వెళ్ళొద్దమ్మా, నేను నీతో వస్తానమ్మా, నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా. అంశు తల్లి, నా వెనక రావద్దు. ఒక్క అడుగు ముందుకు వేసినా నా మీదొట్టే. అమ్మా 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 అమ్మా. పాపా, వసు, ఏమైంది? ఎందుకు అంత కంగారుగా ఉన్నావు?